నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాపేట్ సాయప్ప భీంపురంలో ప్రచారం చివరి రోజు ఊపందుకుంది. తమ వీధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను నేరుగా కలుసుకొని కారు గుర్తుపై ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాలనీ అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన తమ లక్ష్యంగా ఉంటాయని ఓటర్లకు హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రచారంలో స్థానికులు కూడా అభ్యర్థికి మద్దతు తెలుపుతూ సాదరంగా స్వాగతం పలికారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు అయితే చివరి దశకు చేరుకున్నాయి. ఈరోజు చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముస్తాపేట్ సాయప్ప 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఇంటింటి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, తాను ప్రజల దగ్గరికి ఎలాంటి హామీలతో వెళ్తున్నారు, మనతో పాటు ముస్తాపేట్ సాయప్ప ఒకసారి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది మీ వీధిలో, మీ భీంపూర్ గ్రామంలో? మా భీంపురం గ్రామంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ యువకులు, నాయకులు, గ్రామ ప్రజలు చాలా ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. చాలా సానుకూలంగా మాకు స్పందిస్తున్నారు. అంటే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్వాగతం పలుకుతున్నారు? ప్రజలు మాకు మంచి స్పందన పలుకుతుండ్రు, మంచిగా స్వాగతం పలుకుతుండ్రు. ప్రజల నుంచి స్పందన కూడా మాకు మంచిగా ఉంది సార్. అంటే మీరు ఓట్ల కోసం వెళ్తున్నారు కదా, ఇంటింటికి తిరుగుతున్నారు. మీకు ఈ మీ భీంపురంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు ప్రజలు? ఈ భీంపురం గ్రామంలో సమస్యలు అంటే మాకు మోరీల సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్య ఉన్నది, ఐమాక్స్ లైట్ల సమస్య ఉన్నాయి, ఇంకా సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి, కొన్ని అంగన్వాడీ బిల్డింగ్ సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే, కానీ కొన్ని మా దృష్టికి వచ్చినా అవి త్వరలోనే ప్రజలు ఆశీర్వదిస్తే దాన్ని గ్రామ పంచాయతీ సమస్య కూడా ఉంది, స్కూల్ కాంపౌండ్ సమస్య ఉంది, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. 10కి పైనే ఉన్నాయి. దాన్ని తొందరగా మేము ప్రజలు ఆశీర్వదిస్తే సహకరించడానికి, తీర్చడానికి అనుకూలిస్తాం. మీరు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే మీరు ఎలాంటి హామీలతో మీరు ఓట్ల కోసం వెళ్తున్నారు ప్రజల ముందుకు? ఎక్స్ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం ప్రకారము ఇక్కడ ఉన్న సమస్యలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరీక్షించి ప్రతి ఒక్కటిగా తీరుస్తామని వాళ్ళకి హామీ ఇచ్చినాం. ఎందుకంటే అధికారం వాళ్ళదున్నా ఎవరిదున్నా రావాల్సిన ఫండ్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని వినియోగించుకొని మంచిగా గ్రామంలో ప్రజల్లోకి వెళ్ళి దాన్ని సమన్వయంగా క్లియర్ చేస్తామనే నమ్మకంతో గ్రామ ప్రజలకు తోడుగా ఉంటారని చెప్తున్నాను. అంటే ముస్తాపేట్ సాయప్పకి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? మీకే ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు ఈ ప్రజలకు? గ్రామంలో ప్రతి యువకుడికి కానీ, ప్రజలకు కానీ, చిన్నలకు కానీ, పెద్దలకు కానీ నా గురించి తెలుసు. సమర్థవంతంగా నాయకత్వం ఉంది, సమర్థవంతంగా ఏ సమస్యను ఎదుర్కొంటాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి నాకు ఛాయిస్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు అనుకుంటున్నాను. అంటే మీ ఊరు ప్రజలు, ఈ వాడ ప్రజలు మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు మీరు ప్రజలకు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న వాటర్ సమస్య తీరుస్తాము, సీసీ రోడ్ల సమస్య తీరుస్తాము, ఐమాక్స్ సమస్య తీరుస్తాము. ముఖ్యంగా పింఛన్లు చాలా మందికి వితంతువుల పింఛన్లు కూడా వస్తలేవు, అవి తీరుస్తాము. చాలామందికి ఇంకోటి వికలాంగులు కూడా ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా తీరుస్తాము. ఎలాంటి సమస్య మా దృష్టికి వచ్చినా మేము తిరగడానికి రెడీ ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, పైన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరు నిధులు ఏ విధంగా తెస్తారు ప్రజలకు? ప్రతిపక్షంలో ఉన్న, పాలక పక్షంలో ఉన్న ఒక వ్యవస్థకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి సార్. దాని బడ్జెట్ దానికి సపరేట్ ఉంటుంది. దాన్ని వినియోగించుకొని మేము ప్రజల సమస్యలు తీరుస్తాం సార్. అంటే లీడర్ అంటే మీ దృష్టిలో ఎట్లా ఉండాలి? ఈ వార్డులో లీడర్ అంటే ప్రజాసేవకుడు ఉండాలి సార్. నా దృష్టిలో ప్రజల కోసం పనిచేసేవాడే లీడర్ సార్. ప్రజల ముందు నిలబడి ప్రజల సమస్యలు తీర్చేవాడే లీడర్ అని నేను అనుకుంటున్నా సార్. మీ ప్రజలకు ఏం చెప్తారు చివరిగా రేపు జరగబోయే ఎలక్షన్కి? ప్రజలు పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా. వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది, నన్ను గెలిపిస్తారని కూడా నమ్మకం ఉంది. వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచి వాళ్ళకి పూర్తిగా సహకరించి అభివృద్ధి పనులు చేస్తాను సార్. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు మీరు? ఇంచుమించు 150 పైన వస్తాయి సార్. మాకు మెజార్టీ వస్తుంది సార్. మెజార్టీ 150 పైన, దగ్గర 200 పైన చేరుతుంది మాకు. ప్రజలు మంచిగా సహకరిస్తున్నారు, మంచిగా మాకు సహకరించి మాకు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మేము గెలవబోతున్నాం సార్. మద్దూరు మున్సిపల్
ఎన్నికల సందర్భంలో 11వ వార్డు కౌన్సిలర్గా సాయప్ప గారిని బలపరచడం జరిగింది. మరి ఈ సాయప్ప గారికి ఇన్ఛార్జిగా నన్ను మద్దూరు మండలం నుంచి పంపించారు. గ్రామంలో తిరిగితే గ్రామంలో యువకులంతా కూడా సాయప్ప గారికి పెద్ద ఎత్తున మంచి సపోర్టింగ్ ఉంది. కాబట్టి సాయప్ప గారు కూడా ఈ గ్రామంలో ఏమేమి అభివృద్ధి చేయాలి అనేది ఒక డైరీ రూపకంలో రాసుకొని దాన్ని తీరుస్తానని ప్రజల ముందుకు పోతున్నాడు. అదేవిధంగా మంచి డెవలప్మెంట్ చేస్తానని కృషితో సాయప్ప ముందుకు పోతున్నాడు. సాయప్పకు కూడా అందరు గ్రామ పెద్దలు కూడా సహకరించి మంచిగా ఓట్లు వేస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం సాయప్పననే నినాదాలు చెప్తున్నారు గ్రామ పెద్దలు కూడా. మరి మేము కూడా పార్టీ మమ్మల్ని హైకమాండ్ పంపించింది కాబట్టి మేము సాయప్ప గారికి వచ్చి ఇన్ఛార్జిగా వచ్చి రోజు వచ్చి ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తూ సాయప్ప గారిని గెలిపించుకుంటామని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇక్కడ గోవర్ధన్ ఇన్ఛార్జిగా, మద్దూరు ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కరాటే రాజు మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా ఆయన ఆధ్వర్యంలో సాయిలన్నకు బలపరచడం జరిగింది. సాయిలన్నని ఇంటింటి బంపర్ మెజారిటీతో గెలిపిస్తానని ప్రజలు చెప్తున్నారు. ఇంటింటి ప్రచారంలో 3 రోజులు కంటిన్యూగా చేస్తున్నాము. వాళ్ళ ప్రజల స్పందన మంచిగా ఉంది. సాయిలన్న అంటే మంచి వ్యక్తి. మాకు అభివృద్ధి కావాలంటే సాయిలన్న కావాలని జనాలు కోరుకుంటున్నారు. సాయిలన్నని గెలిపించుకుంటామని, బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు చెప్పడం జరిగింది. రేపు ఎన్నికల తర్వాత కూడా సాయిలన్న బంపర్ మెజారిటీతో 250 పైచలకు ఓట్లు గెలుపొందడం, బంపర్ మెజారిటీతో గెలుస్తాడని జనాలు తెలియజేస్తున్నారు. నేను కూడా విశ్వసిస్తున్నాను. ఈరోజు మరి మద్దూరు మున్సిపల్ సందర్భంగా మన 11వ అభ్యర్థి ముస్తేపేట సాయిలైన మరి ఇన్ఛార్జి పంపించడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మరి గ్రామంలోకి జనంలోకి వెళితే మరి ఏ విధంగా సంధానం వస్తుందంటే మాయమాటలు చెప్పి ఇంతకుముందే మోసపోయినాము, మాకు కేసీఆర్ గుర్తు కారు గుర్తు కావాలని జనంలోన ఒక 100%గా మేము పోగానే అయ్యా ఇది కారు అంటే కేసీఆర్ గుర్తు అని ప్రజలు స్పందించడము మాకు చాలా సంతోషమైన విషయం. మనము కేసీఆర్ని ఓడగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ మాయమాటలు చెప్పి అస్తం గుర్తు కోట వేసుకొని ఎంత కష్టపడ్డామో ఇప్పుడు అది జరగొద్దు. వెంటనే మనకి ఇప్పుడు కేసీఆర్ గుర్తు కారు గుర్తు వచ్చింది కాబట్టి ఈ అభ్యర్థిని గెలిపించుకొని మనకు మంచి రోజులు వచ్చినాయి. మంచిగానే ఇప్పుడైనా మనకు మంచిగా ఆ కారు గుర్తు అది అస్తం గుర్తుకు గుణపడని చెప్పి రోజు వచ్చింది కాబట్టి చేయాలని ప్రజలు ఎక్కడ పోయినా 16 వాళ్ళు మరి ఒకటి కాదు, మద్దూరు మున్సిపాలిటీలో 16 వాళ్ళు ఎక్కడ పోతే ఎక్కడ ఎక్స్ఎమ్మెల్యే వెంబడి బ్రహ్మరాతం పడుతున్నారు. ఎక్కడ మీటింగ్ అయినా బ్రహ్మరాతం పడుతున్నారు, కౌన్సిలర్ వెంబడి బ్రహ్మరాతం పడుతున్నారు. అది ప్రజలకు అందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కార్తీక్ దోస్తుంది కాబట్టి మరి మద్దూరులో మరి మంచిగా 10 నుంచి 12 వరకు అభ్యర్థులు గెలవడం ఖాయం, మరి చైర్మన్ గెలవడం ఖాయం. కాబట్టి మద్దూరు గడ్డ మీద బీఆర్ఎస్ జెండా దినేష్ గారు చైర్మన్ అవుతాడని ప్రజలందరూ ఆశీర్వదిస్తూ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. నారాయణపేట జిల్లా మద్దూరు మండల్ 11వ వార్డు భీంపురం వార్డుకెళ్ళి మా ముస్తాపేట సాయిల్ని బీఆర్ఎస్కి వెళ్ళి పెద్ద మెజార్టీతో మద్దూరు మండలం ఒక చిన్న వార్డు ఉంది. అందుట్లో 500 ఓట్లు భీంపురము, 262 ఓట్లు మద్దూరు ఉంది. ఈ 2 భాగాలతో మా ఊరు మెజార్టీ మినిమం 200 మెజార్టీ వరకు సాయిల్కు పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వబోతుంది. అదేవిధంగా ఇప్పుడు చేసిన అభివృద్ధులు కాంగ్రెస్ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు బాకీ ఉంది. అది ఎమ్మెల్యే పరంగా తీసుకుంటే, ఇప్పుడు మున్సిపాలిటీ పరంగా తీసుకుంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంటు మా తెలంగాణ కేసీఆర్ గవర్నమెంటే. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేయలేదని తెలుసు, ఏం చేస్తుందని కూడా తెలుసు. ఎందుకంటే ఆ గవర్నమెంటే జూటగోరి గవర్నమెంట్. ఇది ప్రతి పౌరునికి తెలుసు, ఈ తెలంగాణ ఉన్న 4 కోట్ల జనాలకు తెలుసు. అదేవిధంగా ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని జూటమాటలు చెప్పినా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. అవ్వని అడిగినా, తాతడైనా, అయ్యని అడిగినా, ఎవరిని అడిగినా, ఆ కాంగ్రెస్ వాళ్ళని అడిగినా కూడా మాకే గ్యారెంటీ లేదురా మీకేం చెబుతామని వాళ్ళు కూడా చెప్తుండ్రు. ఆ కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినలేకపోతున్నాము, వాళ్ళ ప్రవర్తన చూడలేకపోతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఎన్ని చేసిందో ఇంతవరకు, ఇదే మా ఊర్లో ఎంత అభివృద్ధి జరిగింది, ఇదే మా ఊర్లో ఎన్నెన్ని పథకాలు వచ్చినాయో ప్రతి అక్కకు, చెల్లెకు, తాతకు, ఏ ముసలమ్మకు అడిగినా, ముసలయ్యకు అడిగినా అదే మాటలు చెప్తారు. కేసీఆర్ పాలన కావాలి, కాంగ్రెస్ పాలన వద్దురా నాయన, వద్దు ఈ పాలన అని జనాలు మరీ వేడుకుంటుంటారు. అదేవిధంగా మేము కూడా మా పార్టీకి వెళ్ళి మా బీఆర్ఎస్ తరపున
మా నరేందర్ అన్న పార్టీకి వెళ్ళి మా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ముస్తాపేట సాయిలు ఎన్నుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున 200 మెజార్టీతో గెలిపిస్తామని ఈ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.